ఈ అంటే ఈ మొత్తం వాతావరణము రచయిత చాలా సున్నితమైన మనుషులుగా అనుకుంటూ ఉంటాం. రచయిత మీద ఎట్లాంటి ప్రభావం చూపుతుందనేది. మన కాలంలో చూస్తే ఒక రకంగా సత్నం లాంటి వాళ్ళు, విలాస్ గోఖరే లాంటి వాళ్ళు ఈ సమాజంలోని ఈ వ్యధాభరిత జీవితంలో నుంచి ఏదో ఒక దశలో తమను తాము ఆత్మహత్య చేసుకునే ఒక స్థితి ఒకటి చూసాం మనం. రెండు మనం రాయాలి అనుకున్నప్పుడు ఇంత భయానక వాతావరణం ఉన్నప్పుడు ఏం రాయాలి అనేది ఒకటి వస్తూ ఉంది. అయితే ఇట్లాంటి వాతావరణంలో రాయడానికి రోజువారీగా కనిపించే మీరు ఒక సమావేశంలో చెప్పారు, ఇప్పుడు కవిత్వం కంటే వచనం మీరు ఎక్కువగా రాయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రచన ఎట్లాంటి ప్రక్రియల్లో రాస్తే బాగుంటుంది, దానికి ఏమైనా ఒక వ్యూహం లాంటిది ఏమైనా అవసరమా? మొత్తంగా ఇవాళ ఉన్నటువంటి ఈ విద్వేషకాల వాతావరణాన్ని ఎదుర్కోవడానికి రచయితలకు ఎట్లాంటి వ్యూహం అవసరం, అది ప్రక్రియల్లో వేరు ప్రక్రియల్లో ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే సెటైర్ లాంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి, అవి చాలా విరివిగా వచ్చిన సందర్భాలు కూడా చూసాం మనం. ఈ విషయం మీద మాట్లాడే ముందు మళ్ళీ ఒకసారి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఏంటంటే విద్వేష వాతావరణం మీద, విద్వేషానికి కారకులైన వాళ్ళ మీద నా రాజకీయ అభిప్రాయాలు, నా రాజకీయ వైఖరి స్పష్టమే. కానీ దాన్ని ఎదుర్కోవటానికి ఏం చేయాలనే విషయంలో మాత్రం మనం మాట్లాడుతున్నాం. నేను ఇవాళ విద్వేష వాతావరణంలో భాగస్వాములైన అసంఖ్యాకులైన ప్రజలు వాళ్ళను కూడా బాధితులుగానే చూస్తున్నాను. వాళ్ళు ఈ ప్రభావితులైన వాళ్ళు ఎందుకు ప్రభావితులయ్యారని నేను అనుకుంటున్నానంటే, మునుపటి దాకా ఒక 20-30 సంవత్సరాల క్రితం దాకా మన భారతదేశంలో ఉన్న భావ వాతావరణంలో ప్రోగ్రెసివ్ సెక్యులర్ భావజాలం అనేది, సామరస్య వాతావరణం అనేది, ప్రోగ్రెసివ్ వాతావరణం అనేది పైచేయిగా ఉంటూ వచ్చింది నెరేటివ్స్లో. ఇప్పుడు తలకిందులైంది. ఇవాళ ప్రోగ్రెసివ్ ఆలోచన విధానం, ప్రోగ్రెసివ్ వాదన అనేది డిఫెన్స్లో పడింది. డిఫెన్స్లో పడటం దీంట్లో శక్తి కోల్పోవడం వల్ల కానీ, సత్యం కోల్పోవడం వల్ల కానీ కాదు. ఫండమెంటలిజంలో ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటంటే వాళ్ళు మౌలికమైన ప్రశ్నలు, చాలా అసంబద్ధమైన ప్రశ్నలు వేసి కన్విన్స్ చేయగలుగుతారు. ఆ ప్రశ్నలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి, వాళ్ళు ఆ వాదనకు లోబడుతున్నారు. కాబట్టి ప్రజలు ఫండమెంటలిజంలోకి, విద్వేష వాతావరణంలోకి వస్తున్నారు. వాళ్ళను మనము పర్పెట్రేటర్స్గా చూస్తామా, విక్టిమ్స్గా చూస్తామనే సమస్య. విక్టిమ్స్గా చూసినప్పుడు వాళ్ళను మనం ఎట్లా అడ్రస్ చేస్తాం, వాళ్ళతో ఏం మాట్లాడితే వాళ్ళని సాధ్యమైనంత వరకు ఆ పరిధిలోకి హార్డ్ లైనర్ ఎక్స్ట్రీమిస్ట్ రైట్ వింగర్స్గా మారకుండా మనం ఏమైనా కొంతమందిని ఆపగలమా? ఎంతమందిని ఆపగలిగితే ఈ రాజ్యం యొక్క శక్తి ఆ మేరకు బలహీనపడుతుంది. ఇవాళ ఉన్న రాజ్యం ఇంత క్రూరంగా, దుర్మార్గంగా ఉండటానికి ఇవాళ దేశంలో ఉన్న విభజన వాతావరణమే కారణం. ఆ విభజన వాతావరణంలో సమకూరిన పోలరైజేషన్లో వచ్చిన శక్తి వల్ల ఇవాళ చాలా యథేచ్ఛగా ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన దానికంటే క్రూరమైన ప్రవర్తన చేయగలుగుతుంది. మనం దాని పునాదిని కదిలించగలిగితే ఈ రాజ్యం బలహీనపడుతుంది, సామాజిక వాతావరణంలో కూడా సామరస్య ధోరణి వస్తుంది. దానికి మనం ఏం చేయాలన్నప్పుడు మనం బాధితులుగా భావిస్తున్న ప్రభావితులైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు ఒక వ్యూహాన్ని అనుసరించాలి తప్పనిసరిగా. అది వ్యక్తులుగా అనుసరిస్తామా, సమూహంగా చేస్తామా, సంఘాలు చేస్తాయనేది వేరే విషయం. కానీ ఎట్లా అడ్రస్ చేయాలనే విషయంలో మనకు ఒక అవగాహన ఉండాలి. దీంట్లో మన మీద పనిచేసే ఒత్తిడి ఏంటంటే, మనం మిడిల్ గ్రౌండ్ నుంచి మాట్లాడితే మనం బలహీనంగా ఉన్నామేమో, మనం రాజకీయంగా అంత గట్టిగా లేమేమో, మనం రాజీ పడుతున్నామేమో, ఈ ముద్రలు వస్తాయేమో అనే భయం ఉంటుంది. కాబట్టి ఆ భయం లేకుండా మనం మిడిల్ గ్రౌండ్ నుంచి మాట్లాడటం ఏంటంటే, ప్రజలు ఒకవేళ తప్పుడు ప్రభావంలో ఉంటే కూడా దానికి ఇవ్వవలసినటువంటి మార్జిన్ ఇస్తూనే, వాళ్ళని అర్థం చేసుకుంటూనే, వాళ్ళను అడ్రస్ చేస్తూ వేరే విషయం మీదకి వాళ్ళని మళ్లించగలిగేటువంటి శక్తి ఉండాలి. వేరే విషయం మీద వాళ్ళని మళ్లించగలిగే శక్తి మనకు ఉండాలి. ఇందాక మనం చెప్పినట్టు, ఇప్పుడు ఉదాహరణకి మనం అస్తిత్వవాదాలు చేసిన ఒక మంచి పని ఏంటంటే, అది ఇంక ఈ దశ కంటే ముందు దశలోనే వచ్చాయి. కానీ విద్వేష వాతావరణం ఏం చేస్తుందంటే మనుషుల్ని స్టీరియోటైప్స్గా మారుస్తుంది. వాళ్ళు మనం అని డిఫైన్ చేస్తుంది. వాళ్ళు దుర్మార్గులు అంటుంది, వాళ్ళు ఉగ్రవాదులు అంటుంది, వాళ్ళు బాంబులు పిలిచి అమాయకులు చంపుతారంటుంది. దానికి ప్రతిక్రియ ఎక్కడి నుంచి వస్తుంది? అస్తిత్వవాదం. వాళ్ళ ముస్లింల గురించి కథలు వచ్చినాయి, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయో మనకు తెలిసినాయి. ఆ స్టీరియోటైప్ నుంచి మనం ఒక వ్యక్తి అయిన ముస్లింని చూస్తున్నాం. ఒక నిజమైన రక్తమాంసాలు ఉన్న అదర్ అయినటువంటి ముస్లింని కాకుండా ఒక రక్తమాంసాలు ఉన్న ముస్లింని చూస్తున్నాం. అట్లాగే ముస్లింలు అంటే ఒక స్టీరియోటైప్, దళితులు అంటే ఒక స్టీరియోటైప్ ఉంటుంది. అట్లా సమాజంలో ఉన్న స్టీరియోటైప్స్ని భగ్నం చేయగలిగేటువంటి వ్యక్తిగత కథా చిత్రణ, స్టోరీ టెల్లింగ్లో మనం ఒక చేంజ్ తీసుకురాగలిగితే, మనుషుల వ్యక్తులను రక్తమాంసాలుగా ప్రజెంట్ చేయగలిగితే, వాడు క్రియేట్ చేస్తున్నటువంటి స్టీరియోటైప్స్ పోతాయి. సృజనాత్మక సాహిత్యంలో చేయగలిగిన ముఖ్యమైన
కృషి ఏంటంటే మనుషుల వాస్తవ జీవితాలని వాస్తవ రక్తమాంసాలతో చెప్పగలిగితే మనుషులు నిత్య జీవితంలో ఎట్లా కలిసి బతుకుతున్నారు, ఎట్లా ఎవరైనా ఏ మతం వాడినా తప్పు చేస్తున్నాడు ఒప్పు చేస్తున్నాడు, ఎవరైతే ఈ మనుషులు వాళ్ళ జీవితంలో అత్యధిక భాగం ఈ మతాతీతమైన వాతావరణంలో ఉండగలుగుతున్నారు, వాళ్ళ మనుషుల జీవితంలో దేశభక్తి ఏ మేరకు ఉంది, ఇటువంటి వాటన్ని చెప్పగలిగేది అన్ని రకాల పరిసరాల్లో ఉండేటువంటి జ్ఞానంతో సహా వేర్వేరు తలాల్లో పనిచేసే అంశాలతో సహా చెప్పగలిగేది సృజనాత్మక సాహిత్యం. నేను వచనం కావాలన్నానంటే నేను చెప్పింది కాల్పనికేతర వచనం గురించి చెప్పినప్పుడు అన్నాను. ఎందుకంటే జ్ఞాన ప్రసారం కూడా చాలా ముఖ్యం. ఎంతవరకు మనం ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ అంటున్నాం, కానీ వాడు అబద్ధాలు పెద్ద ఎత్తున బుల్డోజర్ లాగా వస్తున్నప్పుడు మనం ఒక చిన్న వాస్తవాన్ని చెప్పడం దానికి సరిసాటి కాదు, కానీ దానివల్ల కలిగే ఉపయోగం చాలా ఉంటుంది. ఈ సృజనాత్మక సాహిత్యం చేయగలిగింది ఏంటంటే ఈ నెరేటివ్స్ని కౌంటర్ చేయగలుగుతుంది, చాలా మృదువుగా చేయగలుగుతుంది. మనుషులు వాడు చెప్తున్నట్టుగా ఇట్లా లేరు, ఇట్లా కూడా ఉన్నారు. మనుషులు కేవలం ముస్లింలుగా హిందువులుగా లేరు, లేదా కాశ్మీరేతర భారతీయులుగా లేరు. ఇటువంటి బైనరీస్ నుంచి వాళ్ళని పక్కకు తొలగించాలంటే, ద్వంద్వాల నుంచి మనుషులను తగ్గించాలంటే మనుషుల్లో ఉండేటువంటి వివిధ పర్ముటేషన్స్ కాంబినేషన్, ఏ వలయాల్లో మనుషులు కలిసి జీవిస్తున్నారు, మనుషులు ఉద్యోగులుగా కలిసి జీవిస్తున్నారు, విద్యార్థులుగా కలిసి జీవిస్తున్నారు, రైతులుగా కలిసి జీవిస్తున్నారు, పొరుగువాళ్ళుగా కలిసి జీవిస్తున్నారు. ఈ సంబంధాల గురించి మనం మాట్లాడాలి. ఈ మాట్లాడగలిగితే వాడు సృష్టిస్తుంది ఏంటో మనకు అవగాహన ఉంటే దాన్ని ఎట్లా కౌంటర్ చేయగలము అనేది సృజనాత్మక రచయితలైనా ఇతర రచయితలైనా కూడా ఆలోచించడానికి ఉంటుంది. దీనికి తప్పనిసరిగా స్థిమితంగా కూర్చొని ఒక వ్యూహరచన చేయడం ఒక పద్ధతి, లేదంటే ఈ అవగాహన పెంపొందించుకొని ఎవరికి వాళ్ళు బాధ్యతతో చేయడం ఒక పద్ధతి. కేవలం మనం ప్రకటనలు చేసినంత మాత్రాన, మన వైఖరి ప్రకటించినంత మాత్రాన విద్వేషం నశించాలి అని చెప్పినంత మాత్రం నశించదు. విద్వేషం అనేది ఒక వాస్తవం. అది మన శత్రువుల్లో కంటే కూడా మన మిత్రుల్లో ఎక్కువ మందిలో ఉంది. దాన్ని అడ్రస్ చేయకపోతే వాడి దగ్గర పేరుకుపోయిన విద్వేష శక్తి తగ్గదు.